తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన సహజ నటనతో బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ తో వెలిగిన హీరో శివాజీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ మరియు లవ్ స్టోరీలతో ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు అందుకున్న ఈయన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే అకస్మాత్తుగా తెరమరుగయ్యారు. దాదాపు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరియర్ లో వచ్చిన ఆ భారీ గ్యాప్ గురించి శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న శివాజీ రాజకీయాలు మరియు వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యారు. అయితే ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కు బిగ్ బాస్ రియాలిటీ షో ఒక బలమైన పునాది వేసింది. ఈ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివాజీ తన వ్యక్తిత్వంతో మళ్లీ అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత #90s వెబ్ సిరీస్ తో అద్భుతమైన రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా కోచ్, దండోరా వంటి చిత్రాలతో తన నటనలోని వైవిధ్యాన్ని చాటుకున్నారు. నా జీవితంలో ఆ గ్యాప్ ఒక పెద్ద పరీక్షలా మారింది. ఆ సమయంలోనే జీవితం నాకు సహనం అంటే ఏంటో నేర్పింది. ఒక వ్యక్తి జీవితం తలకిందులు కావడానికి ఆ 13 ఏళ్ల కాలం సరిపోతుంది. కానీ నేను నా ఆశయాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోలేదు అని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ఆ విరామానికి ఖచ్చితమైన కారణం తనకే తెలియదని, అది పూర్తిగా విధి నిర్ణయమని శివాజీ నమ్ముతున్నారు. గతాన్ని విశ్లేషిస్తూ శివాజీ ఒక నిజాయితీ గల విషయాన్ని అంగీకరించారు. ఆ 13 ఏళ్ల విరామం లేకుండా ఉండి తాను కష్టపడి ఉంటే ఈ పాటికి ఒక పెద్ద కమర్షియల్ హీరోగా మరో స్థాయికి ఉండేవాడినని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే గతాన్ని తలుచుకొని బాధపడడం కంటే భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. నా చేతుల్లో ఉన్నది కేవలం భవిష్యత్తు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. సినిమాలకు దూరం కావడం ఎంత తెలియకుండా జరిగిందో మళ్లీ సినిమాల్లోకి రావడం కూడా అంతే యాదృచ్ఛికంగా జరిగిందని శివాజీ అన్నారు. అయితే ఆయనను మళ్లీ వెండితెరపైకి నడిపించింది ఒకే ఒక్క కోరిక. నా జీవితంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ సాధించకుండా హీరోగా చనిపోను. ఈ బలమైన సంకల్పమే ఆయనను తిరిగి కెమెరా ముందుకు వచ్చేలా చేసింది. అప్పట్లోనూ ఇదే నమ్మకం, ఇప్పుడు కూడా ఇదే పట్టుదలతో ముందుకు సాగుతున్నానని ఆయన వివరించారు. ఏళ్ల తరబడి నిరీక్షించిన అవకాశాలు రాకపోయినా కుంగిపోకుండా తనను తాను మలచుకొని మళ్లీ హీరోగా నిలబడడం శివాజీ పట్టుదలకు నిదర్శనం. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు విజయవంతం కావాలని, ఆయన కలలుగన్న ఆ బ్లాక్ బస్టర్ త్వరలోనే రావాలని శివాజీ అభిమానులు ఆశిస్తున్నారు.